మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు డెవలప్ అయింది? లేదా స్పెసిఫిక్గా ట్రేడింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరందరూ చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించాలి అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ నుంచి ఎంత డబ్బులు సంపాదించాలి అని నేను అడిగాను అనుకోండి, నేను ఇప్పటి వరకు కొన్ని వేల స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను, ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ మీద. అండ్ 90% మంది చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? నాకు పర్ డే 3,000 to 4,000 రూపీస్ సంపాదించే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళండి చాలు, నా ఎగ్జిస్టింగ్ జాబ్ ఏదైతే ఉంటుందో అది మానేసి ట్రేడింగ్ని ఫుల్ టైం కెరియర్గా తీసుకొని ఫుల్ టైం ట్రేడర్ అయిపోతాను అని చెప్పి అంటుంటారు. అండ్ ఆ కలర్తోనే వస్తుంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ఆ ఒక్క మ్యాజికల్ నెంబర్కి ఫిక్స్ అయిపోయినారు. అదేంటి? రోజుకి 3,000 to 4,000 రూపీస్ సంపాదిస్తే చాలు అనేసి అనుకుంటారు. కానీ వీళ్ళందరూ మిస్ అయ్యే ఒక సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ట్రేడింగ్లో మీకు స్కిల్, టైమింగ్, డిసిప్లిన్ ఎంతైతే ఇంపార్టెంటో ట్రేడింగ్ క్యాపిటల్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ దగ్గర ఈ ట్రేడింగ్ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత తక్కువ రిస్క్ తీసుకొని మార్కెట్లో కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేవి సంపాదిస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్కి, సపోజ్ మీ దగ్గర ట్రేడింగ్ చేయడానికి క్యాపిటల్ ఒక 50,000 ఉన్నాయనుకోండి, మీరు నెలకి అంటే ఎవ్రీ సింగిల్ డే ఒక 3,000 నుంచి 4,000 మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సంపాదించాలి అని అంటే ఎవ్రీ మంత్ 100% రిటర్న్స్ని సంపాదించాలి. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 క్యాపిటల్ ఉందనుకోండి, అప్పుడు మీరు 50% రిటర్న్స్ ఎవ్రీ సింగిల్ మంత్ సంపాదించాలి. అది మీ దగ్గర ₹10,00,000 ఉన్నాయనుకోండి, మీరు ఎవ్రీ సింగిల్ మంత్ జస్ట్ 5% రిటర్న్స్ సంపాదిస్తే చాలు. సో చూస్తున్నారా? 100%, 50% అండ్ 5%. అండ్ మీరు ఎంత రిస్క్ ఎక్కువ తీసుకుంటే మీకు అంత రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ మీరు ఎంత పీస్ఫుల్గా ట్రేడ్ చేయాలనుకుంటే మీ దగ్గర అంత క్యాపిటల్ సైజ్ ఎక్కువ ఉండాలి. సో నేను నా స్టూడెంట్స్ అవ్వచ్చు, నేను నేర్పించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, హై రిటర్న్స్ కాదు, హై క్యాపిటల్ని గ్రో ఎలా చేసుకోవాలి అన్నది ఎప్పుడైతే నేర్చుకుంటారో, అది ఎలా చేయాలో ఎప్పుడైతే మీరు ఆ స్కిల్ నేర్చుకుంటారో, ఏ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటారో, అప్పుడు మీరు రియల్ ఫుల్ టైం ట్రేడర్ అనేది అవుతారు. సో అందుకే ఈ వీడియోలో నేను, మీరు ఒక 25,000 రూపీస్ క్యాపిటల్తో స్టార్ట్ చేసినప్పటికీ ఈ 25,000 క్యాపిటల్ని 25 lakh క్యాపిటల్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జాక్ట్ స్టెప్స్ ఏంటి, నేను లైఫ్లో నేను ఎలా నా క్యాపిటల్ని ఆల్మోస్ట్ 30,000 దగ్గర నేను స్టార్ట్ చేసి ఇప్పుడు 50 lakh రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను. సో నేను ఏదైతే జర్నీ ఫాలో అయినో ఎగ్జాక్ట్ జర్నీ మీ అందరికి ఇవ్వబోతున్నాను. అండ్ దాన్ని మీరు ఫాలో అయ్యి మీరు కూడా మీ ట్రేడింగ్ క్యాపిటల్ని గ్రో చేసుకొని సేఫ్గా, కన్సిస్టెంట్గా రిటర్న్స్ని మీరు పొంది ఒక ఫుల్ టైం ట్రేడర్గా మీరు అనేది మారచ్చు. సో ఫస్ట్, ట్రేడింగ్ నుంచి మీరు రియలిస్టిక్గా, కన్సిస్టెంట్గా, మీకు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఏదైతే శాలరీ, జీతం వస్తుంటుందో అలాంటి ఇన్కమ్, మీరు ఒక డిపెండబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా మీరు ట్రేడింగ్ని కన్సిడర్ చేయాలి అని అనుకుంటే, మీరు ఎవ్రీ మంత్ 2 to 4% మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయాలి మార్కెట్ నుంచి. అంటే ఏంటి? మీ దగ్గర ₹1,00,000 క్యాపిటల్ కనుక ఉంటే ఎవ్రీ సింగిల్ మంత్ 2,000 to 4,000 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీరు మార్కెట్ నుంచి పెట్టుకుంటున్నారంటే మీరు మార్కెట్లో ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారనేసి అర్థము. అండ్ ఆ రిస్క్తో వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిస్టెంట్ కాదు. అంటే ఒక మంత్, 2 months, 3 months వస్తాయి, తర్వాత మళ్ళీ రావు, లాసెస్ వస్తుంటాయి. సో ఆ లూప్లు అనేది ఉంటారు, కానీ మార్కెట్ నుంచి కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించలేరు. రాసి పెట్టుకోండి, ఇదే రియాలిటీ. సో మీరు మార్కెట్ నుంచి కన్సిస్టెంట్గా ఎవ్రీ సింగిల్ మంత్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రాఫిటబుల్గా ఉండాలి, ఒక బిజినెస్ ఇన్కమ్ లాగా, ఒక రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటే మీరు టార్గెట్ చేయాల్సిన ఆ మ్యాజికల్ పర్సంటేజ్ నెంబర్ ఎంత? 2 నుంచి 4% మాత్రమే. సో మీ దగ్గర ₹1,00,000 క్యాపిటల్ ఉంటే 2-3 వేలు ప్రాఫిట్ వస్తుంది. మీ దగ్గర 5,00,000 క్యాపిటల్ ఉంటే 15,000, 20,000 రిటర్న్స్ వస్తుంటాయి. అదే మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకుంటే ఎవ్రీ సింగిల్ మంత్ 30,000-40,000 మీకు రిటర్న్స్ వస్తుంటాయి. అది మీ దగ్గర 50,00,000 ఉన్నాయనుకోండి, ఎవ్రీ సింగిల్ మంత్ మీకు 1,50,000 నుంచి 2,00,000 మీరు కన్సిస్టెంట్గా సేఫ్గా సంపాదించవచ్చు. సో మన ఎయిమ్ ఏముండాలి? ఈ ట్రేడింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దీన్ని ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు నా దగ్గర 25,000 ఉంది, దీన్ని 50,00,000 ఎలా చేయాలి, లేకపోతే అట్లీస్ట్ 25 lakhs ఎలా చేసుకోవాలి అన్నదే మన ఎయిమ్. సో స్టేజ్ 1, మీ దగ్గర 25,000 రూపీస్ క్యాపిటల్ ఉంది అని అనుకుందాం. ఈ 25,000 రూపీస్ ఒక బిగినర్ మార్కెట్లోకి వచ్చి చేసే బిగ్గెస్ట్ ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? మార్కెట్ గురించి నేర్చుకోకుండా, మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన లేకుండా, ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా ర్యాండమ్గా వచ్చి ఒక టిప్ ప్రొవైడర్స్తో ఒక టిప్ తీసుకొని ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక 4-5 వేలు లేదా 10,000 లేదా ఉన్న 25,000 ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో అప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. అచ్చా,
నేను మార్కెట్లో ఏది పడితే అది చేస్తున్నాను. సో అలా కాకుండా నా దగ్గర ఉన్న 25,000 ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్గా ఒకవేళ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసి ఉంటే నాకు ఇంకా బెటర్గా ఉండేది. నాకు ఒక సిస్టమ్, ఒక స్ట్రక్చర్, ఒక ప్రాసెస్, ఒక స్ట్రాటజీ ఇవన్నీ వచ్చేవి అని చెప్పి ఆ రియలైజేషన్తో ఒకవేళ ఎవరైనా 5-10 వేలు పోగొట్టుకున్నారనుకోండి, ఆ మిగిలిన 10-15,000 రూపీస్ ఏదైతే ఉంటుందో దాంతో ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కోర్స్ ఒకటి ఎన్రోల్ అయ్యి ప్రాపర్గా ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఇండికేటర్లు ఏంటి, ఇవన్నీ టెక్నికల్స్, ఫండమెంటల్స్ అన్ని నేర్చుకొని ప్రాపర్గా ట్రేడర్ అవ్వడానికి రెడీ అనేది అవుతాడు. సో ఫస్ట్ స్టేజ్లో ఎవరైనా ఏం చేయాలనుకుంటే మీ దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉందో దాన్ని మార్కెట్కి ధారబోయకుండా, టిప్స్ ప్రొవైడర్కి ధారబోయకుండా ఫస్ట్ మీ స్కిల్ని నేర్చుకోవడానికి మీరు స్పెండ్ అనేది చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, లేకపోతే కోర్సెస్లో అవైలబుల్ ఉంటుంది. మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి. కానీ ఫస్ట్ స్టెప్లో ఎప్పుడూ కూడా లెర్నింగ్ మీద మీరు మనీ అనేది స్పెండ్ చేయాలి. సో ఇలా ఎప్పుడైతే ఒక్కసారి మీకు మార్కెట్ గురించి కొంత బేసిక్ నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? బై హుక్ ఆర్ క్రుక్ మీ సేవింగ్స్ లోంచి ఇంకొక 20-25,000 లేదా 30,000 లేదా 40,000 లేదా 50,000 మీరు ఎంత అయితే తీసుకురాగలుగుతారో అంత తీసుకొచ్చి మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్యాసివ్ ట్రేడింగ్ అవ్వచ్చు, వీకెండ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఎక్విటీలో మీరు స్టార్ట్ అనేది చేయాలి. అండ్ స్టార్ట్ చేసి ఎవ్రీ సింగిల్ ట్రేడ్లో నేను 1% కంటే ఎక్కువ లాస్ చేసుకోను అని చెప్పాలి. ఎగ్జాంపుల్కి మీ దగ్గర 50,000 క్యాపిటల్ ఉంటే ఎవ్రీ సింగిల్ ట్రేడ్ నేను 500 రూపీస్ కంటే ఎక్కువ లాస్ చేసుకోను అని చెప్పాలి. అలాగా 50,000 రూపీస్ క్యాపిటల్ మీరు ఎగరగొట్టాలి అని అంటే మీకు 100 ట్రేడ్స్ రాంగ్ అవ్వాలి. 100 ట్రేడ్స్ మీరు తీసుకొని 100 ట్రేడ్స్లో ఒక్క ట్రేడ్ కూడా మీరు ప్రాఫిటబుల్గా అవ్వలేకపోతున్నారు అనుకుంటే ట్రేడింగ్ మీకు కరెక్ట్ కాదు అని చెప్పి మీరు దుకాణం బంద్ చేయండి, మీరు వెళ్ళిపోండి. కానీ అలా కాకుండా ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తున్నారు, తప్పులు ఎక్కడ చేస్తున్నారని నేర్చుకుంటూ ఈ 50,000ని కరెక్ట్గా ట్రేడ్ చేస్తూ ఒక 25,000 రూపీస్ 1 ఇయర్కి ప్రాఫిటబుల్ చేసుకున్నా కూడా, అంటే 1 ఇయర్లో 50% రిటర్న్స్ మీరు ప్రాఫిట్ జనరేట్ చేసుకున్నా కూడా మీ 50,000 రూపీస్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది 75,000 రూపీస్ అయిపోతుంది. అంటే 25,000 రూపీస్ ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఇప్పుడు ఈ అమౌంట్ చాలా చిన్నగా అనిపిస్తుంది, 25,000తో ఏమొస్తుంది అని అనుకుంటుండొచ్చు. కానీ ఈ 25,000 రూపీస్ ఏం చేస్తుందో తెలుసా? మీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. మీరు ఒక స్ట్రాటజీని ట్రేడ్ చేయగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు రూల్స్ ఇచ్చారు అంటే ఆ రూల్స్ని మీరు డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా 1 ఇయర్ పాటు ట్రేడ్ చేసి వేరే వాళ్ళందరూ లాసెస్ చేసుకుంటుంటే మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇస్తుంది చూడండి. అది ఈ 25,000 రూపీస్ ఇస్తుంది మీకు ఆ ఫస్ట్ ఇయర్లో. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్కి రావడం మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పెద్ద క్యాపిటల్ మార్కెట్కి తీసుకొచ్చేస్తారు. కానీ అలా కాకుండా చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేసి ఫస్ట్ ఇయర్లో అట్లీస్ట్ 30%, 40%, 50% రిటర్న్స్ని కనుక మీరు జనరేట్ చేయగలిగితే ఆ వచ్చే కాన్ఫిడెన్సే వేరు. సో ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కూడా మీ ఫోకస్ ఫస్ట్ లెర్నింగ్, తర్వాత 30%, 40%, 50% రిటర్న్స్ వచ్చేలాగా మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మీ క్యాపిటల్ సైజ్ ఎంత ఉందో దాంట్లోనే. అండ్ ఒక్కసారి ఇది అయిపోగానే సెకండ్ ఇయర్లో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో 50,000 క్యాపిటల్ని 75,000 చేయగలిగారు అంటే మార్కెట్లో ఏ సినారియో వచ్చినా, ఎలా వచ్చినా కూడా ఎలా ట్రేడ్ చేయాలో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్గా ఇంకొంచెం క్యాపిటల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. లెట్సే ఇంకొక 4 lakh, 4.5 lakh వరకు మీరు మార్కెట్లోకి యాడ్ చేశారనుకుందాం. ఇప్పుడు మీ టోటల్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 5 lakh రూపీస్ అవుతుంది. ఈ 5 లక్షలతో మీరు 50,000తో ఎలా అయితే ట్రేడ్ చేసి దాన్ని 75,000 చేశారో ఇప్పుడు ఎగ్జాక్ట్గా సేమ్ అదే సిస్టమ్ని మళ్ళీ రెప్లికేట్ చేయాలి. స్టార్టింగ్లో కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే అప్పుడు 50,000 ఇప్పుడు 5 లక్షల రూపాయలు, ఆల్మోస్ట్ 10 times మన క్యాపిటల్ పెరిగింది. కానీ స్ట్రాటజీ అదే, రూల్స్ అదే, రిస్క్ మేనేజ్మెంట్ అదే, సైకాలజీ అదే, అన్నీ అదే ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఫాలో అవుతారో ఈసారి ఏమవుతుందో తెలుసా? మీ 5 లక్షల క్యాపిటల్తో మీరు 7,50,000 రూపీస్ సంపాదించగలుగుతారు. సో ఫస్ట్ స్టేజ్లో 25,000 ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ స్టేజ్లో మనకి 2,50,000 ప్రాఫిట్ వస్తుంది. సో 2 yearsలో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఏంటి? నేను ఏదైతే క్యాపిటల్ తీసుకొస్తానో మార్కెట్ నుంచి ఆ క్యాపిటల్ని పోగొట్టుకోకుండా, లాస్ చేయకుండా ప్రాఫిటబుల్గా ఉండి నా ట్రేడింగ్ క్యాపిటల్ని పెంచుకోవడమే కాకుండా ప్రాఫిటబుల్గా ఉన్నాను. 20%, 30%, 40%, 50% మీరు ఎంత అయితే ప్రాఫిట్ చేయగలుగుతున్నారో దాన్ని కన్సిస్టెంట్గా 2 years మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారు అని చెప్పి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మీరు క్యాపిటల్ని ఇంకా స్కేల్ అనేది చేయొచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు Year 2 కల్లా రావాలి. ఇప్పుడు మీరు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు నా దగ్గర 5 లక్షలు కూడా లేకపోతే నేను ఏం చేయాలి అని అంటారు. అన్ఫార్చునేట్లీ ఏదైతే ఈ 50,000, 1 lakh రూపీస్ ఏదైతే ఇవన్నీ మనం కథలు వింటుంటామో, మీరు 1,00,000 రూపాయలతో ట్రేడ్ చేసండి, ఇవన్నీ 2020, 2019 ఎప్పుడైతే ప్రీ కోవిడ్ ఉందో అప్పుడు నడిచేది.
అప్పుడు నిఫ్టీ లాట్ సైజ్ తక్కువ, ఎంత 20 ఉండేది నిఫ్టీ లాట్ సైజ్. అప్పుడు నిఫ్టీ వాల్యూ కూడా 6,000 రూపాయలు ఉండేది, 7,000 రూపాయలు ఉండేది, అంతే ఉండేది. ఇప్పుడు 2026లో కొత్త రెగ్యులేషన్స్ వచ్చాయి, ఎక్స్పైరీ డే మార్జిన్స్ పెరిగాయి, తర్వాత నిఫ్టీ కాంట్రాక్ట్ వాల్యూ పెరిగింది, తర్వాత మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలన్నా, ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా క్యాపిటల్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది, 3 to 4 టైమ్స్ పెరిగింది. అంతేకాకుండా లెవరేజ్ అనేది 0 అయిపోయింది. 2020 ఆ టైంలో 20x లెవరేజ్ ఉండేది, ఇప్పుడు లెవరేజ్ కూడా లేదు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ 2026లో మీరు యాజ్ అ ట్రేడర్ గా గ్రో అవ్వాలి అని అంటే మీకు మినిమం క్యాపిటల్ 2.5 lakh to 3 lakh రూపీస్ మీకు కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే మీరు ట్రేడర్ అవ్వలేరు. కాబట్టి ఈ 5 lakh రూపీస్ ఏదైతే ఉంటుందో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బై హుక్ ఆర్ క్రూక్ మీ సేవింగ్స్ నుంచి మీరు తీసుకొచ్చి పెట్టాల్సిందే. అప్పుడే మీరు ట్రేడింగ్ లో నేర్చుకోగలుగుతారు, ట్రేడింగ్ లో ప్రాఫిటబుల్ అనేది కూడా అవ్వగలుగుతారు. సో ఈ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మీ క్యాపిటల్ సైజ్ ఎంత అవుతుందో తెలుసా? 7 to 8 lakh అరౌండ్ గా ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన ఏదైతే 30, 40, 50,000 రూపీస్ పర్ మంత్ ఏదైతే మ్యాజికల్ ఫిగర్ ఉందో అది రావాలంటే మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉండాలి? అట్లీస్ట్ ఒక 15 lakh రూపీస్ ఉండాలి. ఎప్పుడైతే మీ దగ్గర 15 lakh రూపీస్ ఉంటాయో మీరు దాంట్లో యావరేజ్గా 3% తీసుకున్నా కూడా ఎవ్రీ మంత్ మీకు ఒక 45,000 రూపీస్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. దాంట్లో ఒక 5,000 చార్జెస్ పోయినా కూడా 40,000 అనేది మీకు మిగులుతాయి. సో ఆ స్టేజ్కి రావాలంటే మీకు 15 lakh రూపీస్ అనేది కావాలి. కానీ మీ దగ్గర ఎంత? 7 to 8 lakh రూపీస్ ఉన్నాయి. సో ఈ స్టేజ్లో అందరూ చేసేది ఏంటో తెలుసా? పెద్ద పెద్ద ట్రేడర్లు లేకపోతే ఇప్పుడు మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, వీళ్ళందరూ చేసేది ఏంటో తెలుసా? లెవరేజ్ ట్రేడింగ్. ఈ లెవరేజ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్నదాన్ని ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే లెవరేజ్ కాదు, ఎక్స్టర్నల్గా క్యాపిటల్ తీసుకొని దాంతో ట్రేడ్ చేయడం, అంటే మనీ హ్యాండిల్ చేయడం. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఒక 10 lakh రూపీస్ క్యాపిటల్ రేస్ చేయాలి. రేస్ చేసి దాన్ని ఎప్పుడైతే మార్కెట్లో పెట్టి ట్రేడ్ చేస్తామో దాని నుంచి సపోజ్ మీరు ఎవ్రీ ఇయర్ ఎంత 30-40% రిటర్న్ సంపాదిస్తున్నారు కదా, లాస్ట్ 2 years నుంచి సంపాదించారు కదా, ఏం చేస్తే మార్కెట్లో ప్రాఫిట్ వస్తుంది, ఏం చేస్తే మార్కెట్లో లాస్ వస్తుంది అని క్లియర్గా ఎప్పుడైతే తెలిసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చి, ఎప్పుడైతే నేను రూల్స్కి అగేన్స్ట్గా వెళ్ళను, మార్కెట్లో ఏ సినారీ వచ్చినా కూడా నేను మార్కెట్లో డబ్బు లాస్ చేసుకోను అన్న క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఒక ట్రేడర్లోకి వస్తుందో అప్పుడు ఆ ట్రేడర్ ఈ స్టెప్ తీసుకొని ఓకే ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర నేను ఒక క్యాపిటల్ తీసుకున్నాను 10 లక్షలు, వాళ్ళకి ఎవ్రీ మంత్ 1% రిటర్న్స్ ఇస్తా, అంటే ఇయర్లీ 12% వాళ్ళకి ఇవ్వాలి. సో 10 లక్షలు నేను తీసుకున్నానంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక 10,000 ఇంట్రెస్ట్ కడతా. ఎందుకంటే నేను ఈ 10 లక్షల మీద 30,000 రూపీస్ అయితే ఎవ్రీ సింగిల్ మంత్ కాన్ఫిడెంట్ గా సంపాదించగలుగుతాను ఆన్ అన్ యావరేజ్ అని నాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు ఈ స్టెప్ తీసుకొని 10,000 వాళ్ళకి ఇస్తాను, 20,000 నా దగ్గర పెట్టుకుంటాను. అండ్ ఇలాగా ఒక 2 ఏళ్ల పాటు చేశాను అనుకుంటే అప్పుడు నా క్యాపిటల్ ఎంత గ్రో అవుతుందో తెలుసా? 35 to 40 lakh వరకు టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ ఫిగర్ వస్తుందో ఆ 10 లక్షలను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి నాకంటూ ఒక 20-25 lakh రూపీస్ కనుక నేను సేవ్ చేసుకోగలిగితే అప్పుడు నాకు రియల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 25 lakh రూపీస్ నా సొంతంగా ఎప్పుడైతే క్యాపిటల్ ఉంటుందో వీళ్ళకి పే అవుట్ చేయాలి, వీళ్ళకి ఇంట్రెస్ట్ చేయాలి, ఇలాంటి ఎలాంటి ప్రెషర్ టెన్షన్ ఇలాంటివి లేకుండా 4 years తర్వాత 5th year నుంచి 20-25 lakhs ట్రేడ్ చేస్తూ ఎవ్రీ సింగిల్ మంత్ 3% కన్సిస్టెంట్ రిటర్న్ సంపాదిస్తున్నా కూడా 75,000 రూపీస్ నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ 75,000లో ఒక 30-35,000 రూపీస్ నేను ఎవ్రీ మంత్ ఇంటికి తీసుకెళ్తున్నాను నా ఖర్చులకి అనుకున్నా కూడా ఇంకొక 30-35,000 రూపీస్ అంటే ఇయర్లీ ఒక 4 to 5 lakh రూపీస్ నా కాంపౌండ్కి, నా క్యాపిటల్ని కాంపౌండ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. అండ్ అలా ఎప్పుడైతే చేసుకుంటూ ఎప్పుడైతే గ్రో అవుతామో అప్పుడే మన క్యాపిటల్ అనేది గ్రో అవుతుంది. సో ఒక్కసారి ఈ సిస్టమ్ మొత్తంలో ఏం జరిగిందో ఆలోచించారా? ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాము, నేర్చుకొని కొంత క్యాపిటల్ మీద కన్సిస్టెంట్గా డబ్బులు ఎలా సంపాదించాలని నేర్చుకుంటాం. సెకండ్ ఇయర్ మనమే రిస్క్ తీసుకొని ఒక పెద్ద క్యాపిటల్ని తీసుకొచ్చి దాని నుంచి ప్రాఫిట్ సంపాదిస్తాం. ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాఫిట్స్ని రిస్క్గా పెట్టి అడిషనల్ క్యాపిటల్ని బారో చేసుకొని దాంతో మన ట్రేడింగ్ క్యాపిటల్ అనేది పెంచుకుంటాం. అండ్ అలాగా ఒక 2 years బాగా డిసిప్లిన్డ్గా ఏ కష్టం వచ్చినా కూడా ప్రాఫిటబుల్గా ఉండేలాంటి స్కిల్ సెట్ మనకి గ్రో అయ్యి డెవలప్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ట్రేడ్ చేస్తామో అప్పుడు ఒక 2 yearsలో మన ట్రేడింగ్ క్యాపిటల్ అనేది 20-25 lakh ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పటి నుంచి మనకి రియల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అండ్ మనం ప్రాఫిటబుల్గా అవుతాం. మనం డబ్బులు తీసుకున్నప్పటికీ మళ్ళీ మన ట్రేడింగ్ క్యాపిటల్ గ్రో అయ్యేలాగా అవుతుంది. సో ఈ సిస్టమ్ మొత్తంలో 4 to 5 years మీరు ట్రేడింగ్ చేస్తూ ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళలేరు, ఒక్క రూపాయి కూడా మీరు మీ సెల్ఫ్గా ఖర్చు పెట్టుకోలేరు. అండ్ అలా 4 to 5 years మీరు మార్కెట్కి ఇవ్వగలుగుతారు. ఆ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ 4 to 5 years మార్కెట్ నుంచి వచ్చే రిటర్న్స్తో మీకు లేదు అనుకున్నప్పుడే మీరు తక్కువ క్యాపిటల్ నుంచి పెద్ద క్యాపిటల్ వరకు ఎదగలుగుతారు. ఎందుకు అనంటే మళ్ళీ సేమ్ మన వీడియో స్టార్టింగ్లో చెప్పిన పాయింటే,
అందరూ ట్రేడింగ్ స్ట్రాటజీ, స్కిల్, డిసిప్లిన్, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అన్నిటి మీద అనుకుంటారు. కానీ మీ బేస్ క్యాపిటల్ లేదనుకోండి, మీరు మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మీ దగ్గర డబ్బులే లేవనుకోండి, ఏం చేసినా కూడా మీరు డబ్బులు అనేది సంపాదించలేరు. ఓకే, కొంతమంది అవుట్లేయర్స్ ఉంటారు. ఎవరైతే 10,000, 20,000తో వచ్చి ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు, 2 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ 99% మంది సక్సెస్ఫుల్ అవ్వరు. సో 99% మంది కరెక్ట్‌గా చేసి సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న ప్రాసెసే మీకు చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నిట్లో కూడా ఒక పెద్ద డిస్క్లైమర్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ నుంచి మనం డబ్బులు తీసుకుంటామో అప్పుడు యాడెడ్ ప్రెషర్ చాలా పెరిగిపోతుంది. వాళ్ళకి రిటర్న్ కమిట్మెంట్ ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నీకు లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా వాళ్ళకి కమిటెడ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అది చాలా ప్రెషర్. అండ్ మీరు గనక కంట్రోల్ పోయి కొట్టుకున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వలేదు, రూల్స్ ఫాలో అవ్వలేదు, స్ట్రాటజీలు జంప్ అవుతున్నారు, ఏదో ఒకటి చేసి మీరు గనక క్యాపిటల్ని పోగొట్టారనుకుంటే మీరు ఏదైతే బెటర్ లైఫ్, బెటర్ డ్రీమ్ ఏదైతే ఆలోచిస్తున్నారో అది కాకుండా ఉల్టా 10 లక్షలు అప్పులోకి వెళ్ళిపోతారు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని కూడా పోగొట్టుకుంటారు. సైకాలజీ అనేది దెబ్బతింటుంది. సో బయట నుంచి చూడడానికి ఇది ఎంత ఫ్యాన్సీ లోకము, సింపుల్గా ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మీద కొడితే ఏవో డబ్బులు వస్తాయని అనుకుంటారో కాదు. 5 ఏళ్ల పాటు దీక్షలాగా చేస్తే ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. 5 ఏళ్ల పాటు డిసిప్లిన్డ్‌గా ఉండి ట్రేడ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు ట్రేడర్ అవుతారు. ఎవ్రీ 5 మినిట్ క్యాండిల్ 9:00 నుంచి 3:30 వరకు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది అవుతారు. ఒక ఎంబీబీఎస్ డిగ్రీ, ఒక మెడికల్ డిగ్రీ ఏదైతే అంటామో అది, ఒక ఇంజినీరింగ్ డిగ్రీ, లేకపోతే నార్మల్ బేసిక్ ఏదైనా బీకామ్ లాంటి డిగ్రీ అవ్వచ్చు. ఏదైనా సరే 4-5 ఇయర్స్ టైం పీరియడ్ ఎందుకు పెట్టారో చూస్తున్నారా? ప్రతి దానికి మినిమం 4-5 ఇయర్స్ మీరు టైం స్పెండ్ చేస్తేనే మీరు ఒక ప్రొఫెషనల్ కెరియర్‌లోకి అనేది వెళ్తారు. అండ్ ట్రేడింగ్ కూడా ఒక ప్రొఫెషనల్ కెరియర్. ట్రేడింగ్ కూడా ఒక ప్రాపర్ బిజినెస్ లాంటిది. సో ట్రేడింగ్ కోసం మీరు 5 ఏళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేరు అని అనుకుంటే ట్రేడింగ్‌లోకి దయచేసి రాకండి. అండ్ స్టూడెంట్ ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే, నా కాలేజ్ వదిలేస్తాను, నాది ఇంకేదో వదిలేస్తాను, వచ్చి ట్రేడింగ్‌ని ఫుల్ టైమ్ కెరియర్‌గా తీసుకుంటాను అనేసి అంటారు. కానీ మీ దగ్గర ఏదైతే నేను ఫస్ట్ 5 లక్షలు ఏదైతే అన్నానో ఆ 5 లక్షల క్యాపిటల్ నీ దగ్గర ఉండాలి అని అంటే ఫస్ట్ నువ్వు కాలేజ్ పాస్ అవ్వాలి. నీ జాబ్ తెచ్చుకోవాలి. జాబ్‌లో సేవింగ్స్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ట్రేడింగ్ నేర్చుకోవాలి, ఇన్వెస్టింగ్ నేర్చుకోవాలి, స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే నీ దగ్గర 5 లక్షల క్యాపిటల్ ఉందో అప్పుడు ఎప్పుడైతే నువ్వు ట్రేడ్ చేస్తావో అలా స్లోగా నువ్వు జాబ్ వదిలేసే స్టేజ్ అనేది వస్తుంది. సో స్టూడెంట్ ఏం చేయాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలి. నీకు ఆల్రెడీ ఏదైనా జాబ్ ఉంది. జాబ్ ఉంటే జాబ్ వదిలేసి డైరెక్ట్‌గా నువ్వు చేయగలుగుతావా? చెయ్యలేవు. 5 ఇయర్స్ జాబ్ చేస్తూ ఇది నేర్చుకోవాలి. ఎప్పుడైతే దీని నుంచి జాబ్‌కి సరిపడా ఇన్‌కమ్ ఎప్పుడైతే సంపాదించే కెపాసిటీ వస్తుందో అప్పుడు నువ్వు మానేయాలి. అండ్ ఎవరైతే రిటైర్డ్ వాళ్ళు లేకపోతే 50 ఇయర్స్ వాళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తుంటారు. వాళ్ళు కూడా మేము ట్రేడింగ్ నుంచే చేసేసి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ సంపాదించాలనుకుంటారు. 5 ఇయర్స్ మార్కెట్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ట్రేడింగ్ అనే స్కిల్‌ని నేర్చుకొని గ్రో అయ్యే దమ్ము, కెపాసిటీ మీకుంటే కంటిన్యూ చేయండి. ఈ రియాలిటీ ఎప్పుడైతే అర్థం చేసుకోకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడే తప్పులు జరుగుతాయి. ఎక్స్‌పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. మన దగ్గర క్యాపిటలే ఉండదు. మనకి రిటర్న్స్ ఏమో చాలా ఎక్కువ కావాలి. ఎవ్రీ మంత్ 100% రిటర్న్స్ కావాలి. ఎప్పుడైతే ఈ అప్రోచ్‌లో వెళ్తారో అప్పుడే చాలా తప్పులనేవి చేస్తూ ఉంటారు. టిప్స్ ప్రొవైడర్స్ వలలో పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు మీకు ఆ రోజు పిక్చర్ అనేది చూపిస్తారు. సో ట్రేడింగ్ రియాలిటీ ఇదే. సో మీ దగ్గర 25,000 రూపీస్‌తో మీరు ఉన్నప్పటికీ కూడా 25 లాక్స్ వరకు ప్రాక్టికల్‌గా జర్నీ ఎలా చేయాలి అన్న డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇచ్చాను. సో ఇందులో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ రియాలిటీ ఇదే. అండ్ మీరు ఒక స్ట్రక్చర్డ్ వేలో ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ గురించి అవ్వచ్చు నేర్చుకోవాలి అనుకుంటే ఎంట్రీ వాళ్ళతో కలిసి నేను ఒక 3 లెవెల్ స్ట్రక్చర్డ్ డీటెయిల్డ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. సో దానికి డీటెయిల్స్ కావాలి లేకపోతే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాన్ని చెక్‌ఔట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు యాస్ ఎ ట్రేడింగ్ ఫుల్ టైమ్ కెరియర్‌గా తీసుకోవాలి అంటే ఏమేం కావాలి, ఎంత కష్టపడాలి, ఎగ్జాక్ట్ పాత్ ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.